నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జనవరి 1వ తేదీకి బదులుగా డిసెంబర్ 31వ తేదీనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి సామికొమ్ము సత్యం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్దారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్కరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని సచివాలయంలో పనిచేస్తున్న అన్ని శాఖల ఉద్యోగులు డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేస్తారని తెలిపారు. పింఛన్దారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పింఛన్లు స్వీకరించాలని కోరారు. జనవరి 1వ తేదీన ప్రజలు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొననుందన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. డిసెంబర్ 31వ తేదీన ఏ కారణవశాత్తు పింఛన్లు అందుకోలేని వారికి జనవరి 2, 3 తేదీలలో సచివాలయంలో పింఛన్లు అందజేస్తామని మండల అభివృద్ధి అధికారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను మండల అభివృద్ధి అధికారి సామికొమ్ము సత్యం తెలియజేశారు.